చాక్లెట్ ఫౌంటైన్‌లో ఇన్ని మోడల్స్ చూస్తున్నారు కదండీ! ఈ స్మాల్ సైజ్ నుంచి ఇలా పెద్ద సైజ్ వరకు. సో, డిఫరెన్స్ ఏంటంటే ఈ స్మాల్ సైజ్ వచ్చేసి క్యాటరింగ్ పర్పస్ వాడతారండి. తర్వాత ఇవి యూజ్ అండ్ త్రో టైప్ అన్నమాట. మోటార్ చాలా చిన్నగా ఉంటాయి. ఇదిగోండి లోపల పక్క వచ్చేసి ఇలా ప్లాస్టిక్ బేట్లుంటాయి. చిన్నయి వెరీ లైట్ వెయిట్. ఇదిగోండి ఈ ప్లాస్టిక్ స్టడ్స్. కింద ఆయిల్ సీల్స్ కరెక్ట్‌గా ఉండవు. అంటే ఈవెంట్స్‌లో ఏంటంటే ఇప్పుడు 4, 5 ఈవెంట్స్ చేశారనుకోండి, మిషన్ పాడైపోయినా ఆ అమౌంట్స్ అనేది మినిమమ్ వస్తాయండి. సో, లో కాస్ట్‌యి అన్నమాట ఇవి. ఈ 3. సో, మేజర్‌లీ ఈవెంట్స్‌కి వాడతారు. దీనికి ఒక థర్మోస్టాట్ కూడా ఉండదు. ఈ మోటార్ ఉంది, హీట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చాక్లేట్ పోసినప్పుడు వేడిగా ఉంచాలి గదా! హీట్ కంటిన్యూస్ ఉందనుకోండి చాక్లేట్ మాడిపోదు. సో, ఇది ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇదొక సెగ్మెంట్ అండి. సో, సెమీ కమర్షియల్‌లో వచ్చేసి ఇదండి. దీనికి థర్మోస్టాట్ ఉంటది. మోటార్ ఇంత పెద్దగా ఉంటది. దీనిలో టాయ్ మోటార్స్ చిన్న కారుల్లో వస్తాయి గదా! ఆటిల్లో ఉంటాయి. సో, దీనిలోనూ లోపల ప్లాస్టిక్ వస్తది. కానీ హెవీగానే ఉంటదండి ఇది. సో, కమర్షియల్‌గాను ఇది వాడుకోవచ్చు. సెమీ కమర్షియల్‌గా డైలీ ఒక 4, 5 అవర్స్ వాడుకోవచ్చు. బిజినెస్ లేనప్పుడు ఆపుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మోడల్స్ ఇవ్వండి. దీనిలో ఏంటంటే మొత్తం స్టీల్ ఉంటాయండి. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి. ఈ లోపల ఎస్ఎస్ రాడ్ ఉంటది. అండ్ ఏంటంటే మాల్స్‌లో కంటిన్యూస్‌గా పొద్దున్నుంచి రాత్రి వరకు వాడుకోవచ్చు. ఏ మిషన్ అయినా మినిమమ్ బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మిషన్స్ అనుకోండి గంటకి ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. ఇవేంటంటే గంటకి ఒక 20 నిమిషాలైనా బ్రేక్ ఇస్తుంది. పావు గంటకి ఒక 2, 3 నిమిషాలు. అలానే ఇది సెమీ కమర్షియలేనండి. ఇదిగోండి ఇది చూస్తే బాగా లైట్ వెయిట్. అంటే ఈ 2 చూస్తానికి ఒకేలాగా ఉంటాయి. కానీ ఆ క్వాలిటీలో మీకు డిఫరెన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక కేక్ డిప్ చేయమని ₹50 తీసుకుంటారు గదా! కేక్ కాస్ట్ ఒక 2, 3 రూపీస్ అవుద్దండి. ఈ చాక్లేట్ కాస్ట్ మాక్సిమం ఒక ₹3-4 అవుద్ది. ఒక ₹10 ఉన్నది మార్కెట్‌లో 40, 50 మాల్స్‌లో అమ్ముతారు. బయటున్న మినిమమ్ ఒక 25, 30 రూపీస్‌కి అమ్ముతారండి. ఇదే ఒక బౌల్‌లో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అట్రాక్షన్‌కి ఇవి వాడతారండి. సో, ఈ మిషన్స్‌తో పాటు మా దగ్గర క్యాండీ ఫ్లాస్ మిషన్స్ ఉంటాయి. పాప్‌కార్న్ మిషన్స్ ఉంటాయి. పిజ్జా ఓవెన్స్. సో, ఫుడ్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ చాలా రకాలు ఉంటాయండి. విజిట్ చేయండి మా స్టోరు. ఒక ఫుడ్ బిజినెస్ గురించి ఒక ఐడియా వస్తది. థాంక్ యూ ఫ్రెండ్స్.